రాజన్మత్తమరాళమందగమనాం రాజీవపత్రేక్షణాం రాజీవ ప్రభవాదిదేవ మకుటైః రాజత్పదాంబోరుహాం రాజీవాయతపత్రమండితకుచాం రాజాధిరాజేశ్వరీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. ఆవిడ అలా నడిచి వెడుతూ ఉంటే దేవతలందరూ నమస్కారాలు చేస్తుంటే చిలికెత్తలు చెప్తారట, అమ్మ కొంచెం పక్కకి రా, అది దేవేంద్రుడి కిరీటం మణులతో ఉంటుంది, పాదాలకు తగులుతుందేమో, మురుసుకుంటుంది అని. ఆ మణుల కాంతులతో నీరాజనాలు పొందుతుంటుంది ఆ పాదాలు. అటువంటి పాదములకు చక్రవర్తులు నమస్కారం చేస్తారు, దేవతా సార్వభౌములు నమస్కారం చేస్తారు, దేవతలు నమస్కరిస్తారు. కానీ ఇవాళ నాన్నగారండి అని హిమవంతుడికి నమస్కారం చేసింది, అమ్మా అని మేనకకి నమస్కారం చేసింది, తపస్సుకు వెళ్ళకమ్మా అని ఉమా అని అనిపించుకుంది. రానా అని హిమవంతుడు ఎత్తుకొని తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. ప్రేమార చుబుకాన్ని గడ్డాన్ని పుణికాడు. లోకానికంతటికీ అన్నం పెట్టే తల్లికి నేను అన్నం పెడుతున్నానన్నాడు. ఆవిడ అన్నం తినకపోతే ఆయన బెంగెట్టుకున్నాడు. ఆ పిల్ల తపస్సు చేసింది, అపర్ణ ఆకులు కూడా తినడం మానేసింది. అసలు తపస్సుకి వెళ్ళొద్దు ఉమా అంది మేనకాదేవి. ఎందుకు తపస్సుకి వెళ్ళొద్దమ్మా అంటే, అమ్మా తపస్సుకి వెడితే నియమాలు ఉంటాయి బంగారు తల్లి, కడుపు నిండా తినడానికి ఉండదమ్మా, వద్దమ్మా అంది. ఆవిడ తింటుందా, ఇతరులకు పెడుతుందా అన్నపూర్ణగా? ఆవిడ తినదు, అందరికీ పెడుతుంది. అందరికీ పెట్టే తల్లి ఆ ఇంట ఆడపిల్లగా వచ్చింది. ఆ ఇంట ఆడపిల్లగా వస్తే తెలియదా? పార్వతీదేవి అనుగ్రహించిన నాడు హిమవంతుడే అన్నాడు, దేవాసుర పూజితంగ్రియుగళా నారాయణీ శంకరి అని అమ్మని పిలిచి నమస్కారాలు చేశాడు. కానీ కూతురు అన్న ప్రేమ పొంగిపోయిన నాడు మరిచిపోయాడు అంతే భగవత్తత్వాన్ని. మరిచిపోయి నా కూతురు అన్నాడు, మా అమ్మాయి అన్నాడు. సమస్త లోకములను శాసించేటటువంటి తల్లి కూతురుగా వచ్చింది. వచ్చినందుకు ఏమయ్యాడు హిమవంతుడు అంటే, పరమశివుడు కదిలి వచ్చాడు. కన్యాదాత గారింటికి వెళ్ళి పెళ్లి చేసుకోవాలిగా, కైలాసాన్ని వదిలి హిమవంతుడి ఇంటికి వచ్చాడు. ఆయన వస్తే మిగిలిన వాళ్ళు ఊరుకుంటారా? బ్రహ్మగారు వచ్చారు, విష్ణు వచ్చారు, ఋషులు వచ్చారు, దేవతాగణాలు వచ్చాయి, సమస్తము బయలుదేరి వచ్చేసింది. ఇంతమంది వచ్చారు. పరమశివుడి కాళ్ళు కడిగాడు, కడిగి కన్యాదానం చేశాడు. పిల్లని కన్యాదానం చేస్తేనే మయా సహా దశ పూర్వేషాం దశాపరేషాం. ఇక సాక్షాత్ పరమశివుడి కాళ్ళు కడిగి ఆ నీళ్లు పాదోదకాన్ని లోపలకు పుచ్చుకుని తల మీద తల్లుకుని కన్యాదానం చేసినటువంటి హిమవంతుడు ఏమైపోతాడు? జన్మ లేకుండా పోతాడు. హిమాలయాలు లేకుండా పోతే తపస్సు చేసుకునే వాళ్ళకి ఆవాస భూములు ఉండవని త్రికరణ శుద్ధి లేకుండా చేశారు. చేసి ఆయన కనపడకూడని రీతిలో ముందు కనపడితే శివపురాణంలో, అయ్య బాబోయ్ శివుడు ఇంత అందంగా ఉన్నాడు కానీ ఎప్పుడైనా దిగంబరుడుగా కనపడతాడేమో అని మనసులో శంకతో కన్యాదానం చేయడం వల్ల అలా ఉండిపోయాడు హిమవంతుడు. పరమశివుడు అంతటి వాడి కాళ్ళు కడిగాడా లేదా? ఇంతమందిని పిలిచి అన్నం పెట్టాడా లేదా? పార్వతీదేవిని కన్యాదానం చేశాడన్న కీర్తి వహించాడా లేదా? ఇప్పటికీ ఎక్కడైనా పార్వతీ కళ్యాణం చేస్తే తప్పకుండా ఎవరిని తలుచుకుంటాం? ప్రవర చెప్పేటప్పుడు హిమవత్శర్మణ పుత్రీం, హిమవత్శర్మ గారి యొక్క పుత్రిక అని చెప్తున్నావా లేదా? శాశ్వతమైన కీర్తి వచ్చిందా లేదా? ఆ తర్వాత హిమవంతుడికి ఎంతమంది సంతానమైనా కలిగి ఉండి ఉండవచ్చు కాక. కొడుకుల వలన కీర్తి వచ్చిందా? ఆడపిల్ల పుట్టినా ఈవిడ వల్ల కీర్తి వచ్చిందా? అంటే అసౌనాసా వంశ స్తుహినగిరి వంశధ్వజపటి అంటారు శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో. ఆ హిమవంతుని యొక్క వంశానికంతటికీ కూడా ఆవిడ కీర్తి పతాకమై నిలబడింది. ఆ తల్లి హిమవంతునికి కూతురై పుట్టింది అని. కాబట్టి అమ్మా అన్నం పెట్టే తల్లివి, అన్నం తినమ్మా అని కూడా బతిమాలించుకోగలవు. నీ కారుణ్యానికి హద్దు ఎక్కడుందమ్మా? సౌందర్యరత్నాకరీకి కొనసాగింపు. స్తోత్రం అంతా ఒక క్రమంలో వెడుతుంటుంది ఆ శ్లోకం, అంతేగాని ఏదో ఏది గుర్తొస్తే అది వేయడం ఉండదు. అది శంకరాచార్యుల వారి రచనలో ఉన్నటువంటి గాంభీర్యం. కాబట్టి ప్రాళేయా చలవంశపావనకరి కాశీపురాధీశ్వరి, కాశీపట్టణానికి అంతటికీ కూడా ఆమె అధీశ్వరి. ఆమె అలా అన్నం పెడుతూనే ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు వ్యాస భగవానుడు అంతటి వాడికి కాశీపట్టణంలో అన్నం దొరకపోతే కోపం వచ్చి కాశీని శపిస్తానన్నాడు. శపిస్తానని చెప్పి కమండలంలో నీళ్ళు ఇలా పోసుకోవడానికి సిద్ధపడుతున్నాడు. అన్నపూర్ణ బయటికి వచ్చి ఒక ఇంట్లోంచి అకస్మాత్తుగా బయటికి వచ్చింది.
బయటికి వచ్చి ఆమె ఎంత గొప్పగా పిలిచిందంటే వేదశాస్త్ర పురాణములకన్నిటికీ కూడా అధిపతి అయినటువంటి తల్లి, సమస్త వాంగ్మయము చేత ప్రతిపాదింపబడేటటువంటి తల్లి, అయ్యాదిమశక్తి సంయమీవరా రమ్మని సంజ్ఞ చేసే రత్న కటకాభరణంబులు గల్లు గల్లనన్ అంటాడు శ్రీనాథుడు. ఆ తల్లి కాశికా పీఠ పురాధిరూఢ, ఆమె ఆ కాశికా పట్టణానికి అంతటికీ కూడా అధిపతి. ఆదిమశక్తి, ఆదిశక్తి. ఆమె చేతి రత్నాల గాజులు గల్లుమంటుండగా ఆ వ్యాసుణ్ణి ఇలా రా అని, ఓ సంయమీవరా ఇటు రమ్మని హస్త సంజ్ఞాదరలీల చేసే ఇలా రా అని ప్రేమతో పిలిచింది. పిలిచి, ఏమోయ్ అన్నం దొరకలేదని శపించబోతున్నావే కాశీపట్టణాన్ని, ఇది పరమశివుడు పెట్టిన పరీక్షయా, నీకు తెలీదా? కాశీపట్టణానికి నేను అధిపతిని. కాశీపట్టణంలో నా ప్రతిజ్ఞ ఏమిటో తెలుసా? శ్రీ విశాలాక్షి బంగారు త్రిడ్డుతోడ అమృతపాయసమొసగు ఈ కాశీపురి ఆతిథ్య వేళలందు. వినవే, ఎరుగవే, ఆతిథ్య వేళలందు నీకు తెలీదా? శ్రీ విశాలాక్షి బంగారు త్రిడ్డుతోడ అమృతపాయసమొసగు అభ్యాగతులకు. కాశీపట్టణానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మధ్యాహ్నం అయ్యేటప్పటికీ కాశీపట్టణంలో అన్నపూర్ణాస్వరూపంగా శ్రీ విశాలాక్షియే బంగారు పాత్ర పట్టుకుని తెడ్డుతో అన్నాన్ని పెడుతుందయా. ఇది నీకు తెలియదా? సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.